హాయ్ అండి. హోటల్ స్టైల్ రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 1 కప్ బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 4 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసేసుకొని 2 కప్స్ వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇంకా 1 కప్ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ సరిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా వాటర్ 1 కప్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మొత్తం 1:4 రేషియో అండి. 1 కప్ బొంబాయి రవ్వ అయితే 4 కప్స్ వాటర్ పడతాయి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఆనియన్ ఆయిల్ రుద్దేసిన తర్వాత సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి ఫస్ట్ సైడ్స్కి అయితే దోశ వేసేసుకోవాలండి. తర్వాత మిడిల్లో వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు విధంగా. ఆయిల్ వేసేసిన తర్వాత దోశ 2 వైపులా వేయించుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.